రాజకీయాల్లో తలపండిన నేతలు పోటీ చేసే కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ అధిష్టానం ఓ కొత్త ప్రయోగం చేసింది. సీనియర్ నేతలను పక్కన పెట్టి 2024 ఎన్నికల్లో ఇంటూరి నాగేశ్వరరావుకి అవకాశం ఇచ్చింది. అప్పటి వరకు సీనియర్ నేతలను చూసిన నియోజకవర్గ ప్రజలు ఇంటూరి వైపు మొగ్గు చూపారు. ప్రతిపక్షంలో నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్తగా ఉన్న ఇంటూరికి అధికారం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని గట్టిగానే హామీ ఇచ్చారు. మరి ఆ హామీలు అమలవుతున్నాయా? ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటైన కందుకూరుకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇది నెల్లూరు పార్లమెంటు స్థానం పరిధిలోకి వస్తుంది. కందుకూరు నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. ఈ నియోజకవర్గం పరిధిలోకి ఉలవపాడు, కందుకూరు, గుడ్లూరు, లింగసముద్రం, ఓలేటివారిపాలెం మండలాలు వస్తాయి. కందుకూరు నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. కందుకూరు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం వారు గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఆ తర్వాత రెడ్డి, బీసీ, ఇతర సామాజిక వర్గాలు ప్రభావం చూపుతాయి. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. కందుకూరు నియోజకవర్గంలో 1952లో తొలిసారి ఎన్నికలు జరగ్గా ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 9 సార్లు కాంగ్రెస్, 2 సార్లు తెలుగుదేశం పార్టీ, 2 సార్లు వైఎస్ఆర్సీపీ, ఇండిపెండెంట్లు 2 సార్లు విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు టీడీపీ నుంచి పోటీ చేసి ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్పై 18,558 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కందుకూరు టీడీపీ సమన్వయకర్తగా నియోజకవర్గంలో ఇంటూరి అప్పటి వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే పోరాటం చేశారు. కందుకూరులో జరిగిన టీడీపీ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందిన కేసులో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఇంటూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేసింది గత వైసీపీ ప్రభుత్వం. అయినా ఏమాత్రం భయపడకుండా పార్టీలో యాక్టివ్గా పనిచేశారు. కార్యకర్తలకు కూడా నిత్యం అందుబాటులో ఉంటారని స్థానికులు అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు, నిరసన కార్యక్రమాలతో వైసీపీపై పోరాటాలు చేసిన చరిత్ర ఇంటూరికి ఉంది. దీనితో పార్టీ అధినేత చంద్రబాబు ఇంటూరికి జిల్లా రాజకీయాల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని అనుచరగణం అంటుంది. పార్టీలో సీనియర్ నేతలను కలుపుకొని పోతారని, నియోజకవర్గంలో కుల మతాల భేదం లేకుండా ఏ కార్యక్రమానికైనా హాజరవుతారని టాక్ ఉంది. సౌమ్యుడిగా నియోజకవర్గ ప్రజానికం మన్నళ్లు పొందారని అనుచరులు చెబుతున్నారు. కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు పేరును అధిష్టానం ఖరారు చేయడంతో సీనియర్ నేతలు సైతం స్వాగతించారు. ఇంటూరి గెలుపు కోసం పార్టీ నేతలు గట్టిగానే పోరాడారు. ఇంటూరి అందరి సహకారంతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇంటూరి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని స్థానికులు అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యల మీద పోరాటాలు చేసిన తమ నేత ఎమ్మెల్యేగా గెలిచాక ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తున్నారని కార్యకర్తల టాక్. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. జిల్లా నేతలతో కలిసి పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నిత్యం ఏదో ఒక గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పర్యటిస్తూ విద్యార్థులతో కలిసి భోజనం చేయడం ఇంటూరి ప్రత్యేకత. రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో రైతుల భూ సమస్యలు పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ సంస్థల్లో అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరిస్తారని పబ్లిక్లో టాక్ ఉంది. కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం, లింగసముద్రం మండలాల్లో తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన రోళ్లపాడు మంచినీటి పథకం సమస్యల్లో కొట్టిమిట్టాడుతోంది. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన ఇంటూరి అనేకసార్లు రాళ్లపల్లి రిజర్వాయర్ను పరిశీలించి గత ప్రభుత్వంలో గ్రామీణ తాగునీటి వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని విమర్శించిన ఇంటూరి త్వరలోనే ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. మరి ఈ 4.5 ఏళ్ల కాల పరిమితిలో హామీని నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.